ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఆ రోజున అనంతమైన శివుడి వైభవం, అపరిమితమైన కృపకు చిహ్నంగా భావిస్తాం. ప్రజలు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శివ మంత్రాలను జపిస్తాం. మహాశివరాత్రి నాడు రాశి చక్రం ప్రకారం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే శివుడి ఆశీర్వాదం పొందొచ్చు. దాని కారణంగా వ్యక్తి ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ రాశి ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి నాడు ఏం చేయాలో చూద్దాం. మేషరాశి వారు బెల్లం, పెరుగుతో శివుడికి అభిషేకం చేయండి. శివుడికి రెడ్ కలర్ని సమర్పించండి, అంటే రెడ్ కలర్ వస్తువులని, అంటే కుంకుమ మొదలైనవి. వృషభ రాశి వారు పూజలో పెరుగు, చక్కెర, బియ్యం, తెల్ల చందనం ఉపయోగించండి. తెల్లని పువ్వులు సమర్పించండి, శివుడు ప్రసన్నమవుతాడు. మిథున రాశి చెరుకు రసంతో అభిషేకం చేయండి. బిల్వ పత్రాల్ని సమర్పించండి. కర్కాటక రాశి పచ్చి పాలు, అంజూర పువ్వులు, పెరుగును సమర్పించండి. సింహరాశి బెల్లం నీటితో అభిషేకం చేయండి. శివ మంత్రాలు జపించండి. కన్యా రాశి భంగు, పాన్ని సమర్పించండి. బిల్వ ఆకులు, పండ్లు సమర్పించండి. తులారాశి పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయండి. శివ సహస్రనామం జపించండి. వృశ్చిక రాశి పంచామృతాలతో అభిషేకం చేయండి. రుద్రాష్టకం పారాయణం చేయండి. ధనస్సు రాశి పసుపు పాలతో అభిషేకం చేయండి. శనగపిండితో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెట్టండి. మకర రాశి నీటితో అభిషేకం చేయండి. నీలిరంగు పువ్వులు సమర్పించి దీపం వెలిగించి పూజించండి. కుంభరాశి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తెల్ల నువ్వులను నీటితో కలిపి కూడా అభిషేకం చేయొచ్చు. మీనరాశి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయండి. రావణుడు కూర్చిన శివతాండవాన్ని కూడా పారాయణం చేయండి.